హాయ్ మమ వెల్కమ్ బ్యాక్. ఈ డిసెంబర్ 3వ వారంలో థియేటర్లో ఓటీటీలో కొన్ని సినిమాలు వస్తున్నాయి మమ. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. సో ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 20 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమాకి యూబీఏ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈ సినిమాకి అల్లరి నరేష్కి హిట్ కంపల్సరీ అవసరం. అండ్ నెక్స్ట్ సెకండ్ మూవీ విడుదల పార్ట్ 2, డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో అండ్ తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి అండ్ సూర్య కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. ఆల్రెడీ పార్ట్ 1 బ్లాక్ బస్ట్ అయింది అండ్ ఆల్రెడీ మనం G5 ఓటీటీలో కూడా చూసాం. ఇప్పుడు పార్ట్ 2 థియేటర్లో రిలీజ్ అవుతుంది ఈ నెల డిసెంబర్ 20. సో ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మరి చూద్దాం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ బ్యాచ్ చేసింది G5 తీసుకుంది మామ. ఆల్రెడీ పార్ట్ 1 కూడా G5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమా కూడా G5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేస్తారు ఆఫ్టర్ థియేటర్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ మూవీ మార్కో, మలయాళం యాక్టర్ ఉన్ని ముకుందన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 20 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది మామ. ఆల్రెడీ తెలుగు ట్రైలర్ ఉంది యూట్యూబ్లో, తమిళ ట్రైలర్ కూడా ఉంది, కానీ తెలుగులో ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. మరి సినిమా మల్టిపుల్ ఆర్డర్లు రిలీజ్ చేస్తారా థియేటర్లో, లేకపోతే ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేస్తారనేది టుమారో వెయిట్ చేస్తామో తప్పదా, అది మ్యాటరు. అండ్ నెక్స్ట్ మూవీ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ UI. ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 20 తేదీన తెలుగు, తమిళ్, హిందీ ఇలా మల్టిపుల్ ఆర్డర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా కూడా మంచి బజ్ ఉంది మామ. మరి ఉపేంద్ర గారికి ఈ సినిమా కూడా హిట్ అవసరం, ఎందుకంటే తన డైరెక్షన్లో తన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కాబట్టి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న సినిమా, పైగా ప్రమోషన్స్ కూడా చాలా లాంగ్వేజ్లో బాగా చేశారన్నమాట ఉపేంద్ర గారు. సో మరి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఈ హాలీవుడ్ మూవీ ఈ నెల డిసెంబర్ 20 తేదీన తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటో చేసే సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ఆ లయన్కి, ఆ ముఫాసా ఒక క్యారెక్టర్కి మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. మరి చూద్దాం సినిమా ఎలా ఉండబోతున్నది. ఆల్రెడీ పార్ట్ 1 ద లయన్ కింగ్ బ్లాక్ బస్ట్ ఉంది, దానికి మించి ఇప్పుడు అంచనాలు ఎక్కువ ఉన్నాయి మా ఈ సినిమా మీద. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా లీలా వినోదం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. సో తను నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ ఎస్టర్డే డిసెంబర్ 18 తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేశారు మూవీ. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది, సో చెక్ చేసుకోండి. అండ్ ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అండ్ దాంతోపాటు ఒక లవ్ సబ్జెక్ట్ అనమాట. సో మొత్తానికి ట్రై అయితే బాగుంది. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు, సో చూసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాను ఈ సినిమా గురించి. సో మీరు కూడా చూసేయండి మా, మీకు అయితే రికమెండ్ చేస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ నిరంగా మూండ్రు. ఈ తమిళ్ ఫిలిం రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయింది మామ, జస్ట్ యావరేజ్. అండ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ తమిళ యాక్టర్ అథర్వ అండ్ శరత్ కుమార్ గారు, సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 20 తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ వర్షన్లో మాత్రమే. అండ్ మేబీ ఈ సినిమా ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ అవ్వచ్చు. మోస్ట్లీ ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు, మరి చూద్దాం మామ. అండ్ నెక్స్ట్ మూవీ జిబ్రా. సో రీసెంట్ సూపర్ ఫిలిం. అండ్ మొత్తానికి ఈ సినిమా 2 days బ్యాక్ ఆహా ఓటీటీలో 4K వర్షన్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. అండ్ సత్యదేవ్ అండ్ డాలి ధనంజయ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన థ్రిల్లర్ ఫిలిం. సినిమా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు అదిరిపోతాయి. సో వర్త్ మూవీ మామ, మీకైతే రికమెండ్ చేసిన ఈ సినిమా అయితే వెంటనే అయితే చూసేయండి ఆహా ఓటీటీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ చేటా సింగ్. ఈ పంజాబీ ఫిలిం. అండ్ ఎస్టర్డే ఈ మూవీని కేబుల్ 1 ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, అమ్మ బడవది ఇదే ఒక 10 లాంగ్వేజ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు మామ. అండ్ ఇది ఒక రివెంజ్ డ్రామా మూవీ, చాలా క్రూషియల్గా ఉంటుంది మామ. రివెంజ్ డ్రామా మూవీ కాబట్టి మనకు ఆ ఫైట్ సీన్స్ కానీ తర్వాత ఆ మర్డర్ సీన్స్ కానీ చాలా క్రూషియల్గా చూపించారు. సో మొత్తానికి వర్త్ మూవీ మామ, మీకైతే రికమెండ్ చేస్తున్న ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో అవైలబుల్ ఉంది, సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ మూవీ 35 చిన్న కథ కాదు. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్ వర్షన్ రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయింది. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నారు ఈ నెల డిసెంబర్ 22 తేదీన మధ్యాహ్నం 3 గంటలకి జీ తెలుగు టీవీ ఛానల్లో ఈ సినిమాని టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఆహా ఓటీటీలో మనకైతే అవైలబుల్ ఉంది.
మరి ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 22 తేదీన మధ్యాహ్నం 3 గంటలకి జీ తెలుగు టీవీ ఛానల్లో చూశాను మామ. అండ్ మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మిస్ అవ్వద్దు, ఓకే. అండ్ అదేవిధంగా ఈ వారంలో అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టర్ శివరాజ్ కుమార్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ బైరతి రణగల్, ఈ సినిమాను మనకు తెలుగులో కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో ఈ వారం స్ట్రీమింగ్ అవ్వచ్చు, చెప్పలేం ఏం జరగచ్చు అని. అండ్ అదేవిధంగా పుష్ప 2 ద రూల్ సినిమా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు హెచ్డి వర్షన్ లీక్ అవ్వచ్చు ఈ వారంలో. మరి ఈ 2 సినిమాల కోసం ఇంకొక 2 రోజులు వెయిట్ చేస్తుంది, తప్పదు మామ. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.